నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరాన్లోని 200 లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు. 2 కమాండర్లు మృతి చెందినట్లు ప్రకటన. లెబనాన్లోకి భారీగా యుద్ధ ట్యాంకుల తరలింపు. గల్ఫ్ దేశాల ఓడరేవులపై దాడులకు ఇరాన్ హెచ్చరిక. దూరం వెళ్లాలని సమీప ప్రాంతాల ప్రజలకు సూచన. ఖర్గ్పై అక్కడి నుంచే అమెరికా దాడి చేసినట్లు ఆరోపణ. మూసిని మురికి కూపం చేసిందే కాంగ్రెస్ అన్న కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణకు డిమాండ్. పేదల ఇండ్లు కూలగొడితే అడ్డుకుంటామని స్పష్టీకరణ. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ. 5గురికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసుల ప్రకటన. కాల్పులు జరిపిన వ్యక్తి అరెస్ట్. పోలవరం ప్రాజెక్టుకు 3వ విడత నిధులు. అడ్వాన్స్ గా మరో 1500 కోట్లు విడుదల చేసిన కేంద్రం. చంద్రబాబుపై రాళ్ల దాడి చేసిన నిందితులకు హైకోర్టు షాక్. బెయిల్ రద్దు చేసిన ధర్మాసనం. వారంలోపు లొంగిపోవాలని ఆదేశం. బెంగాల్లో ఆటవిక పాలనకు కౌంట్ డౌన్ మొదలైందన్న ప్రధాని. దురాగతాలకు పాల్పడిన టీఎంసీ నేతలను వదిలిపెట్టబోమని హెచ్చరిక. ఇరాన్ మిలిటరీ సదుపాయాలు, చమురు క్షేత్రాల లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో 200కు పైగా లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్న ఐడిఎఫ్ 2 సీనియర్ నిఘా కమాండర్లను చంపినట్లు ప్రకటించింది. ఇరాన్ తొలిసారి గల్ఫ్ దేశాలని ఓడరేవులపై దాడులు చేయనున్నట్లు హెచ్చరించింది. దుబాయ్లోని జబల్ అలే, అబుదాబిలోని ఖలీఫా పుజైరా ఓడరేవు సమీప ప్రాంతాల నుంచి దూరం వెళ్లిపోవాలని ప్రజలకు సూచించింది. గత 24 గంటల్లో ఇరాన్లోని 200కు పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ నిఘా విభాగంలోని 2 సీనియర్ కమాండర్లు అబ్దుల్లా జలాలి, నసాబ్, అమీర్ షరియత్లు మృతి చెందినట్లు పేర్కొంది. ఇస్ఫహాన్లో ఐడిఎఫ్ చేసిన దాడుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ సైనిక ఉపగ్రహాల అభివృద్ధి, నిఘా సేకరణ పరిశోధనలకు ఉపయోగించే ల్యాబ్లు ఉన్న ఇరాన్ అంతరిక్ష సంస్థ పరిశోధనా కేంద్రం, వైమానిక దళ ఉత్పత్తి కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు ఐడిఎఫ్ తెలిపింది. లెబనాన్లో హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్ వాటిని మరింత విస్తరింపచేసేందుకు ట్యాంకులను తరలించింది. లెబనాన్లో ఇప్పటి వరకు 826 మంది పౌరులు మరణించగా 10 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రతీకార దాడులు కొనసాగించింది. అమెరికా, ఇజ్రాయెల్ సైనిక సదుపాయాల లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. యుఏఈలోని 3 ప్రధాన ఓడరేవులను ఖాళీ చేయాలని సూచించింది. ఖార్గ్ ఐలాండ్పై దాడులకు యుఏఈ ఓడరేవులను అమెరికా వాడుకున్నందున వాటిని టార్గెట్ చేస్తున్నట్లు ఇరాన్ తెలిపింది. దుబాయ్లోని జబల్ అలీ, అబుదాబిలోని ఖలీఫా, ఫుజైరా ఓడరేవు సమీప ప్రాంతాల నుంచి ప్రజలు దూరంగా వెళ్లిపోవాలని సూచించింది. గల్ఫ్ దేశాల్లోని పౌర, వాణిజ్య ఆస్తులను టార్గెట్ చేయనున్నట్లు ఇరాన్ హెచ్చరించడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఫుజైరా ఓడరేవులోని ఒక చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడికి యత్నించింది. దక్షిణ ఇజ్రాయెల్లోకి ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు దూసుకెళ్లాయి. క్షిపణి శిథిలాలు పడి బాలుడితో పాటు 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటి వరకు అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన 114 డ్రోన్లను కూల్చేశామని, వాటి స్థావరాలకు తీవ్ర నష్టం కలిగించినట్లు ఐఆర్జీసీ తెలిపింది. పేట్రియాట్ రాడార్లను దెబ్బకొట్టామని పేర్కొంది. ఇరాక్లోని ఎర్బిల్లోని లానాజ్ చమురు శుద్ధి కేంద్రంపై జరిపిన దాడితో మంటలు చెలరేగాయి. రిఫైనరీలో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. కువైట్ ఎయిర్పోర్ట్లో డ్రోన్ దాడితో పేలుడు సంభవించింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. బాగ్దాద్లోని అమెరికా ఎంబసీపైన ఇరాన్ దాడి చేసింది. పశ్చిమాసియా యుద్ధం వేళ ప్రపంచ చమురు సరఫరాకు కీలకంగా ఉన్న హర్ముజ్ జలసంధి మార్గాల్లో భద్రత కోసం యుద్ధ నౌకలను పంపాలని చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినప్పటికీ డ్రోన్లు లేదా క్షిపణులతో దాడులు చేసే ప్రమాదం ఉందని తెలిపారు. అందుకే ప్రభావిత దేశాలని కలిసి ఈ కృత్రిమ అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ తీర ప్రాంతాలపై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంటుందని, త్వరలోనే హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరమిస్తామని ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ పెట్టారు. సౌదీ అరేబియా ఎయిర్పోర్టుపై జరిగిన దాడిలో 5 రీఫ్యూయలింగ్ విమానాలు ధ్వంసమయ్యాయన్న వాల్ స్ట్రీట్
జర్నల్ కథనంలో నిజం లేదన్నారు. ప్రతికూల కథనాలపై ట్రంప్ చేసిన ఫిర్యాదుపై యుఎస్ ప్రసార నియంత్రణ సంస్థ స్పందించింది. లైసెన్స్ పునరుద్ధరణకు ముందే తప్పులు సరిచేసుకోవాలని సూచించింది. అటు భారత్ కూడా పర్షియన్ గల్ఫ్ సమీపంలో యుద్ధ నౌకలను మోహరించినట్లు ధృవీకరించింది. గల్ఫ్ దేశాల నుంచి భారత్కు వచ్చే వాణిజ్య నౌకలకు భద్రతా సహాయం అందించడానికి యుద్ధ నౌకలను రంగంలోకి దించినట్లు అధికారులు తెలిపారు. ఇరాన్ అనుమతితో నిన్న శివాలిక్, నందాదేవి అనే 2 భారత ఎల్పీజీ ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. పర్షియన్ గల్ఫ్లో ప్రస్తుతం 24 భారత నౌకలు ఉండగా వాటిలో 668 మంది నావికులు ఉన్నారు. జలసంధికి తూర్పు వైపున మరో 3 నౌకల్లో 76 మంది నావికులు ఉన్నారు. మూసీ నది సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని, పేదల ఇండ్లు కూలుస్తామంటే మాత్రం అడ్డుకుని తీరుతామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం కుర్చీని కాపాడుకునేందుకు ప్రజల సంపద కొల్లగొడతామంటే ఊరుకునేది లేదని తేల్చెప్పారు. మూసీని మురికి కుప్పంగా మార్చినందుకు కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఇళ్లు కూలగొట్టకుండా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. మూసీ నదిని మురికి కూపంగా మార్చిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. గతంలో చేసిన పాపానికి కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్టుపై హిమాయత్ సాగర్లో ప్రజెంటేషన్ ఇచ్చిన కేటీఆర్ ప్రజలు అభివృద్ధి నమూనాను కోరుకుంటుంటే రేవంత్ ప్రభుత్వం విధ్వంసం నమూనాను అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ఒక్క ఇల్లు కూల్చకుండా ప్రణాళిక చేస్తే రేవంత్ రెడ్డి 1,00,000 ఇళ్లు కూల్చేందుకు సిద్ధమయ్యారని కేటీఆర్ ఆరోపించారు. మూసీ ప్రాజెక్టును అడ్డుకోకుండా తెలివిగా గాంధీ సరోవర్ పేరుతో గోల్మాల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. మధు రిట్స్ అపార్ట్మెంటుకు వర్తించే బఫర్ జోన్ మూసీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టే నిర్మాణాలకు వర్తించదా అని ప్రశ్నించారు. మధు రిడ్జ్ అపార్ట్మెంటుకు భూమి దగ్గరలోనే ఇస్తామన్న సీఎం మిగతా వారికి కూడా అలాగే ఇస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. 2,000 కిలోమీటర్ల నామామి గంగే ప్రాజెక్టుకు 40,000 కోట్లు ఖర్చయితే 55 కిలోమీటర్లు ఉన్న మూసీ అభివృద్ధికి 1,50,000 కోట్లు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. 2016లో బీఆర్ఎస్ హయాంలో మూసీ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ ఒక్క ఇళ్లును కోల్చలేదని కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి గారిని కూడా నేను అడుగుతున్నా, అయ్యా 2.5 ఏళ్లలో హైదరాబాద్ లో గానీ, హైదరాబాద్ చుట్టూ గానీ, జీహెచ్ఎంసీలో గానీ, ఇవాళ ఓఆర్ఆర్ లోపల గానీ కొత్తగా ఒక్క ఇల్లు కట్టినవా నువ్వు ప్రభుత్వం తరపున? ఒక్క ఇల్లు, ఒక్క ఇటుక పెట్టినవా? ఒక కొత్త ఫ్లైఓవర్ కట్టినవా? ఒక్క మంచి పని చేసినవా? కానీ నేను చూపెడతా, ఎన్ని వేల వందల ఇండ్లు కూలగొట్టినవో చూపెట్టమంటావా? ఒక్కొక్క బస్తీల బుల్డోజర్లు పంపి ఇష్టం వచ్చినట్టు ఎన్ని కూలగొట్టినావు? కేసీఆర్ గారు ఆనాడు ఒక్క ఇల్లు కూల్చకుండా, ఒక్క సెంటు భూమి ఎవరిది గుంజుకోకుండా అంబర్పేట, ఉప్పల్, ఎల్బీ నగర్ మధ్యన 5.5 కిలోమీటర్లలో చేసిన సుందరీకరణ మీ కళ్ళ ముందే ఉంది. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, దోపిడీకి మాత్రమే వ్యతిరేకమని కేటీఆర్ చెప్పారు. పర్యావరణ, సామాజిక ప్రభావాల గురించి అధ్యయనం చేశారా అని ప్రశ్నించారు. డీపీఆర్ లేకుండా ఎండ్లకు మార్కింగ్ ఎలా చేశారని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి తలపెట్టిన ఈ ప్రాజెక్టును పర్యావరణవేత్త మేధా పాట్కర్, గాంధీ ముని మనవడు కూడా వ్యతిరేకిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. బఫర్ జోన్లు కేవలం పేదలకు తప్ప పెద్దలకు వర్తించవా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పేరు ఉన్న ఇల్లు కొడంగల్లో చెరువులో ఉన్నమాట వాస్తవమా కాదా? ఎఫ్టీఎల్లో ఉన్నమాట వాస్తవమా కాదా చెప్పాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి సొంత సోదరుడు యనుమల తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లు ఈరోజు దుర్గం చెరువు ఎఫ్టీఎల్ లో ఉంది. ఈ పక్కనే ఉన్నాయి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు. చెరువు ఎక్కడుంది, ఆయన ఇల్లు ఎక్కడ చూసొద్దామా? ఇంకా వివేక్ వెంకట స్వామి గారి ఇల్లు కూడా ఇల్లనే ఉంది చెరువులో. కేవీపీ రామచంద్రరావు ఇల్లు గిల్లనే ఉంది. వీళ్ళెవ్వరు కూడా పేదవాళ్ళు కాదు, కానీ వాళ్ళ ఇల్లు మాత్రం ఏ అధికారి ముట్టాడు, వాళ్ళకి ఏ బఫర్ జోన్ ఉండదు, ఏ ఎఫ్టీఎల్ వర్తించదు. ప్రజల్ని డిస్ప్లేస్ చేయకు, డోంట్ రిమూవ్ ద పీపుల్. చేస్తే మేము చేతులు ముడుచుకొని కూర్చోము, ఖచ్చితంగా నిన్ను అడ్డుకుంటాం. ఒక్క ఇల్లు కట్టని వారికి 1000 ఇళ్లు కూల్చే అర్హత లేదన్న కేటీఆర్ నదిని పునరుద్ధరించండి గాని ప్రజలను తొలగించవద్దని ప్రభుత్వానికి సూచించారు. అందుకు భిన్నంగా ముందుకు పోతే బీఆర్ఎస్ అడ్డుకుని తీరుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఈగల్ బృందం సభ్యులు, ఎస్ఓటీ పోలీసులు గత రాత్రి 11 గంటల సమయంలో సోదాలు చేపట్టారు. పలు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు కొందరు ప్రముఖులు ఉన్నట్లు గుర్తించారు. పోలీసు బృందాలు ఫామ్ హౌస్ లోపలికి వెళ్లే సమయంలో కొందరు యువకులు వారితో వాగ్వాదానికి దిగగా ఆ సమయంలో నబిద్ శర్మ అనే స్థిరాస్తి వ్యాపారి తుపాకీతో ఒక రౌండ్ కాల్పులు జరిపినట్లు చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తితో పాటు 8 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో సహా 5గురికి పాజిటివ్ వచ్చినట్లు చేవెళ్ల డీసీపీ ప్రకటించారు. కొంతమంది ఇక్కడ వచ్చి పార్టీ చేస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు, దాంతోపాటు డ్రగ్స్ కూడా ఉండే అవకాశం ఉన్నాయి, అది ఇన్ఫర్మేషన్ ఉండే. వచ్చే క్రమంలో ఇక్కడ రాగానే టీం చుట్టూ ఒకటి ఫైరింగ్ కూడా యాక్సిడెంట్ 1 ఫైరింగ్ రౌండ్ కూడా వచ్చేసింది.
మెయిన్ అయితే దీనిలో ఎక్స్ఎమ్మెల్యే తాండూర్ గారు, రోహిత్ రెడ్డి గారు, తర్వాత ఎంపీ ఎల్లుడు ఏపీ పుట్ట మహేష్ కుమార్ గారు, తర్వాత ఎం రమేష్, పి శ్రవణ్ కుమార్, అట్లాగే రితేష్ రెడ్డి, విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, షరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, ఈ 10 మంది దాకా అక్కడ పార్టీ లాగా నడిచింది. 5 మంది పాజిటివ్. దానిలో రోహిత్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే తాండూర్, తర్వాత నమిత్ మిశ్రా, దెన్ రితేష్ రెడ్డి, కౌశిక్ రవి అండ్ అర్జున్ రెడ్డి, ఈ 5 ఉన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 3వ విడతగా కేంద్ర ప్రభుత్వం 1508 కోట్లు అడ్వాన్స్గా ఇచ్చింది. ప్రస్తుత బడ్జెట్లో 5936 కోట్లు కేటాయించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం అడ్వాన్స్గా ఇచ్చిన నిధులను ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి వరకు ఖర్చు చేయడంతో ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను కేంద్రం 3017 కోట్లకు సవరించింది. ప్రస్తుతం అడ్వాన్స్గా ఇచ్చిన 1508 కోట్లను మార్చి 15 లోపు ఖర్చు చేస్తే ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన మిగతా నిధులను విడుదల చేస్తామని కేంద్రం షరతు విధించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు 3 విడతల్లో 7020 కోట్లు ఇచ్చింది. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అంతమొందించాలని కుట్రతో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రాళ్లదాడికి పాల్పడిన మొదటి 4 నిందితులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. నందిగామ మెజిస్ట్రేట్ ఇచ్చిన బెయిల్ను రద్దు చేసింది. వారంలో సంబంధిత కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న అప్పటి వైసీపీ ఎమ్మెల్యే మొండితోగ జగన్మోహన్ రావు, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ తదితరులకు కఠిన షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 2022 నవంబర్ 4న నందిగామలో టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమాన్ని భగ్నం చేయడంతో పాటు జెడ్+ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబును అంతమొందించేందుకు వైసీపీ నేతలు కుట్ర పన్నారు. ప్రచార రథంపై చంద్రబాబు గాంధీ సెంటర్కు వస్తుండగా విద్యుత్ సరఫరా నిలిపేసి రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చీఫ్ సెక్యూరిటీ అధికారి కె మధుసూదన్ రావుకు రాయి బలంగా తగిలింది. ఆయన ఫిర్యాదు మేరకు అప్పట్లో నిందితుల పేర్లు పేర్కొనకుండా ప్రమాదకర సాధనంతో గాయపరిచినట్లు కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులిపేసుకున్నారు. కూటమి అధికారంలోకొచ్చాక తిరిగి విచారణ జరిపిన పోలీసులు చంద్రబాబును అంతమొందించాలని కుట్ర చేసినట్లు తేల్చారు. 4 నిందితులు కన్నెగంటి సజ్జన్రావు, బెజవాడ కార్తీక్, పరిమి కిషోర్, మార్తా శ్రీనివాసరావును అరెస్టు చేసి నందిగామ మెజిస్ట్రేట్ ముందు 2024 నవంబర్ 23న హాజరుపరిచారు. కేవలం 324, 120B/2 కింద జ్యుడిషియల్ రిమాండ్ విధించిన జడ్జ్ నిందితులకు బెయిల్ మంజూరు చేశారు. గత ఏడాది నవంబర్లో నందిగామ సీఐ ఆ ఉత్తర్వులను హైకోర్టులో సవాలు చేశారు. విచారణ సందర్భంగా పోలీసుల తరపున పీపీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. 2 బృందాలు రాళ్ల దాడికి పాల్పడగా చీఫ్ సెక్యూరిటీ అధికారికి గాయమైనట్లు వివరించారు. అయినా మెజిస్ట్రేట్ ఉదార స్వభావంతో వ్యవహరించి బెయిల్ ఇచ్చారని పీపీ తెలిపారు. పీపీ వాదనతో ఏకీభవించిన హైకోర్టు హత్యాయత్నం వంటి సెక్షన్లు వర్తించవని సెల్ఫ్ బెయిల్ మంజూరు చేస్తూ నందిగామ మొదటి తరగతి అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ 2024 నవంబర్ 23న ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. తీర్పు అందిన వారంలో మెజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోవాలని నిందితులను ఆదేశించింది. అభియోగ పత్రం దాఖలు చేసేంత వరకు దర్యాప్తు అధికారి ముందు ప్రతి ఆదివారం హాజరు కావాలని సూచించింది. నిందితులను ఐఓ విచారించొచ్చని, దర్యాప్తునకు సహకరించాలని షరతులు విధించింది. కేసు దర్యాప్తును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి అభియోగ పత్రం దాఖలు చేయాలని హైకోర్టు ఐఓను ఆదేశించింది. నర్సింగ్ విద్యార్థులు ప్రైమరీ రిజిస్ట్రేషన్ కోసం విజయవాడ రావాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉన్న చోట నుంచే దరఖాస్తు చేసుకునే విధానాన్ని ఈ నెల 16 నుంచి వైద్య ఆరోగ్య శాఖ తీసుకున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఆంధ్రప్రదేశ్ వర్సెస్ అండ్ మిడ్ వైఫ్స్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును వైద్య ఆరోగ్య శాఖ కల్పించింది. అభివృద్ధి అంటే ఆర్థిక పురోగతి, సాంకేతిక అభివృద్ధి అంటామని, నిజమైన అభివృద్ధి అంటే మానవ విలువలు కూడా అదే స్థాయిలో పెరగడమని మార్గదర్శి చిట్ ఫండ్ ఎండీ సిహెచ్ శైలజా కిరణ్ అన్నారు. గుంటూరు స్వధర్మ సేవా సంస్థ ఆధ్వర్యంలో ధర్మజ్యోతి పురస్కారాన్ని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ శైలజా కిరణ్ కి ప్రదానం చేశారు. ఈ అవార్డును కృతజ్ఞత వినయంతో స్వీకరిస్తున్నట్లు శైలజా కిరణ్ చెప్పారు. మార్గదర్శి సిబ్బందితో కలిసి 7 ఏళ్లలో నాటిన 1,00,000 మొక్కలు చక్కగా ఎదిగాయిన శైలజా కిరణ్ ఇప్పుడు 10 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 100 మంది విద్యార్థులను చదివించాలనే తన కోరిక త్వరలో కార్యరూపం దాలుస్తుందని శైలజా కిరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. శైలజా కిరణ్ పడిన కష్టాలు చాలా తక్కువ మందికి తెలుసని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ చెప్పారు. యువతల స్ఫూర్తి రగిలించడానికి శైలజా కిరణ్ తన జీవిత చరిత్రను తెలియజేసేలా పుస్తకాన్ని రచించాలన్నారు. పురస్కార గ్రహీత శైలజా కవన్ గారి గురించి, ఆమె పడినటువంటి కష్టాలు కానీ నష్టాల గురించి చాలా తక్కువ మంది తెలుసు. రాజకీయ చదరంగంలో చాలా
వేధింపబడినటువంటి మహిళ గత 2 సంవత్సరాల క్రితం నిద్రలేని రాత్రులు గడిపి ఏ రకమైనటువంటి కష్టాలకి నష్టాలకి ఓర్చి మనోధైర్యంతో నిలబడిందంటే ఇవాళ ఆమెకి ఈ అవార్డుకి రావడానికి కారణం అటువంటి క్రమశిక్షణ పట్టుదల ఉండబట్టి. కీర్తిశేషులు రామోజీరావు గారు ప్రతిసారి దేశంలో ఎక్కడ ఉపద్రవం ఉన్నా ఆయన వంతు కోట్లల్లో కాంట్రిబ్యూట్ చేసేవారు. కానీ ఆయనతో పాటు చిన్న చిన్న వాళ్ళు 5,000, 10,000 కూడా ఇచ్చి ఆయన ఎంత ఇచ్చేవారో అంత అమౌంట్ సమాజం సమకూర్చేది. ఇదే చిన్న పని కూడా పెద్ద పనిగా చేయటానికి వీలు పడుతుంది. నాకు సమర్పించిన చెక్కుని తిరిగి స్వామివారి ఆలయానికి ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. పశ్చిమ బంగాల్లో మహా జంగిల్ రాజ్ పాలన తీసుకువచ్చిన వారికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని ప్రధాని మోదీ అన్నారు. కోల్కతాలో పర్యటించిన మోదీ 18,680 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఖరగ్పూర్ మోరేగ్రామ్ ఎకనామిక్ కారిడార్కు అనుసంధానంగా 231 కిలోమీటర్ల 4 వరుసల రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఓడరేవు సహా పలు రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడే ర్యాలీలో పాల్గొన్న ప్రధాని దీదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టీఎంసీ ప్రభుత్వం రేపిస్టులకు రక్షణ కల్పిస్తుందని, సందేశ్ ఖాళీ, ఆర్జికర్ ఉదంతాలే ఉదాహరణలని ఆరోపించారు. అక్రమ వలసలతో సతమతమవుతున్న బంగాల్ యువత ఉపాధి కోల్పోతున్నారని దుయ్యబట్టారు. बंगाल में महा जंगल राज लाने वालों का काउंट डाउन शुरू हो चुका है. जो कानून तोड़ेगा, जो अत्याचार करेगा, टीएमसी के किसी अत्याचारी को छोड़ा नहीं जाएगा. श्री रामकृष्ण परमहंस, स्वामी विवेकानंद, नेताजी सुभाष चंद्र बोस, गुरुदेव रविंद्रनाथ टैगोर, ऐसी सभी महान विभूतियों ने जिस बंगाल की परिकल्पना की थी, भारतीय जनता पार्टी की सरकार उस बंगाल का निर्माण करेगी, नवनिर्माण करेगी. పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్ సిటీ మరో ప్రత్యేక కార్యక్రమానికి వేదికైంది. ప్రకృతి అందాలు, వెలుగు జిలుగులు, డీజే హోరు మధ్య సాగిన సినీ మ్యాజికల్ గ్లోరన్ ఆద్యంతం ఆకట్టుకుంది. 3K, 5K, 10K రన్ విభాగాల్లో కలిపి 2,500 మంది వరకు పాల్గొన్నారు. ఆరోగ్యం, ఫిట్నెస్ పై అవగాహన లక్ష్యంగా చేపట్టిన పరుగు ద్వారా రన్నర్స్ ఎన్నో మధుర జ్ఞాపకాలను మూటగట్టుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన సినీ మ్యాజికల్ గ్లో రన్ ఉత్సాహంగా సాగింది. 3, 5, 10 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహించిన ఈ నైట్ రన్లో 2,500 మంది వరకు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్, గౌరవ అతిథిగా క్రికెటర్ ధృతి కేసరి హాజరయ్యారు. అతిథులతో కలిసి ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ నెట్వర్క్ డైరెక్టర్ సుజయ్ 10K రన్ను జెండా ఊపి ప్రారంభించారు. 5K రన్ను రామోజీ ఫిల్మ్ సిటీ సీనియర్ ప్రతినిధులు జెండా ఊపి ప్రారంభించారు. 3K రన్ను ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి, కృష్ణయ్య, ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ వెంకట్ అక్షయ్ జెండా ఊపి ప్రారంభించారు. రన్నర్స్తో కలిసి సుజయ్, బృహతి, వెంకట్, అక్షయ్లు పరుగులో పాల్గొన్నారు. అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది చూసి నిజంగానే అసలు నిజంగా చాలా ఆశ్చర్యం ఉన్నది. బికాస్ ఇంత దూరం వచ్చేసి దే వాంట్ టు రన్ అంటే ఆబ్వియస్లీ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫిట్నెస్ ఇన్ దేర్ హెడ్ అండ్ దే వాంట్ టు డూ సంథింగ్ అండ్ ఇట్స్ సో నైస్ టు సీ అ సాటర్డే ఈవినింగ్ బీయింగ్ స్పెంట్ లైక్ దిస్. నిజంగా ఐ థింక్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ హ్యావింగ్ దిస్ ఈవెంట్ ఆల్సో అండ్ హ్యావింగ్ మీ హియర్ ఇన్ దిస్ ఈవెంట్. ఐ థింక్ ఇట్స్ వెరీ నైస్ అండ్ గ్రేసింగ్. నో మ్యామ్, మంచి ఒక విషయం తీసుకొని ఐ థింక్ ఇట్స్ అ హెల్తియర్ వే ఆఫ్ హ్యావింగ్ అ సాటర్డే ఈవినింగ్. ఐ థింక్ ఇన్ పుషింగ్ యువర్ ఫిట్నెస్ and giving yourself that time. So I think I'm really happy to be a part of it. Firstly, I'm grateful that I've been presented with this opportunity of coming to Ramoji Film City and experiencing such big crowd, having a run on a Saturday evening as she has told, and that too when the summer season has started. So I see people changing their mindset and wanting to lead a healthier lifestyle, and that's a great sign. 10K రన్ పురుషుల విభాగంలో లోకేష్ చౌదరి, రోహిత్, సునీల్ కుమార్, మహిళా విభాగంలో డి కళ్యాణి, మనీషా, గడ్డం రాజేశ్వరి విజేతలుగా నిలిచారు. 5K రన్ పురుషుల విభాగంలో లవ్ చౌదరి, హేమరాజ్, జరుపుల బాలు, మహిళల విభాగంలో ప్రాచీ పడియార్, హార్తి భగత్, అంజలి నగదు బహుమతుల్ని గెలుపొందారు. 10K రన్ తొలి విజేతకు 25,000, రెండో విజేతకు 20,000, మూడో విజేతకు 15,000 అందజేశారు. గ్లో రన్లో పాల్గొన్న వారికి నిర్వాహకులు మెడల్స్ అందజేశారు. 10K రన్లో విజేతలుగా నిలిచిన వారికి
ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి చెక్కులు అందజేశారు. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న 10K రన్ ఫస్ట్ ప్లేస్ వచ్చాను. 38 మినిట్స్లో కంప్లీట్ చేశాను. నాకు రన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఇలానే పార్టిసిపేషన్ చేయాలని కోరుకుంటున్నా. నేను రామోజీ ఫిలిం సిటీలో 10K చేశాను, 3rd ప్లేస్ వచ్చింది. నేను గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ చేశాను. ఈ రన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఏం డిస్టర్బెన్స్ లేకుండా చాలా పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది. ఇట్లాంటి రన్నులు చాలా జరగాలని కోరుకుంటున్నా. డీజే హోరు, వెలుగు జిలుగుల మధ్య సాగిన పరుగుతో రన్నర్స్ కొత్త అనుభూతి పొందారు. గ్లోరన్ కేవలం ఒక పరుగు మాత్రమే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందని సంతోషం వ్యక్తం చేశారు. బయట జరిగే మారథాన్లకు భిన్నంగా ఇక్కడ నిర్వహించిన గ్లోరన్ నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపిందన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారి నిర్వహించిన సినీ మ్యాజికల్ గ్లోరన్ 2026 ఎడిషన్తో రామోజీ ఫిల్మ్ సిటీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.